దేవుడు నీ పక్షాన ఉన్నాడు, తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. అణిగి ఉండు దేవుని కింద. ఈరోజు చాలా మంది అడుగుతున్నారేమో, ఇంకెంత కాలమో ప్రభువా, ఇంకెంత కాలం అని అడుగుతాం కన్నా, దేవా నీ చిత్తంలో ప్రభు అని చెప్పు. హౌ లాంగ్ అని అడగద్దు. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ టార్మెంట్, టార్చర్. చెప్పు, దేవా నువ్వు చేస్తావని ఆశతో ఎదురు చూస్తున్నాను అయ్యా, నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభా, నీవు కార్యం జరిగించు ప్రభా, నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలి. అయితే బ్రేక్ త్రూ కావాలి. వెనక్కి వెళ్ళొద్దు, గతం మీద ఆధారపడద్దు, గతానికి వెళ్ళొద్దు. దేవుని కొరకు నిలబడు. ఆయన నీ కొరకు చేయబోయే కార్యాలు గొప్పవి, ఆయన నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు గొప్పవి. క్షమాపణ హృదయంతో, సమాధాన హృదయంతో. యు సీ పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యంలో రాయబడుతుంది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. రేపు ఏంటని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు దేవునితో ఉన్నావా, దేవునిలో ఉన్నావా చూడు. నువ్వు దేవునిలో ఉన్నావంటే అంతా అయిపోతుంది. నీవు దేవునితో ఉన్నావంటే అంతా అయిపోతుంది. యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులు నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని, ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకో ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసి ఉంచుతాడు. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు. ఆయన తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఆయన ఎటో పక్క ఆయన పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షలు పెట్టే దేవుడికి ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు.